అటు శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలకు, చర్చలకు సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్లో మంత్రిమండలి సమావేశమవుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారం, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలు, చర్చలకు సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్లో మంత్రిమండలి సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారం, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలు, చర్చలకు సంబంధించిన కీలక అంశాలను నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ భేటీ కానుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 9న ప్రారంభమైనటువంటి సమావేశాలు ఆ తర్వాత వాయిదా పడ్డాయి. 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దానికి సంబంధించి సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక సభ ఈ రోజుకి వాయిదా పడింది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఈసారి పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈరోజు మొదట ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇటు చనిపోయినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సంతాప తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. ఇక మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులను కేబినెట్ ఆమోదించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ROR చట్ట సవరణకు సంబంధించి కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ధరని పూర్తి స్థాయిలో మారుస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేసింది. ఆ మేరకు ధరణి స్థానంలో కొత్తగా భూమాత అనే తీసుకురాబోతున్నారు. ఆ మేరకు చట్ట సవరణ కూడా చేయబోతున్నారు. ఆ కొత్త చట్ట సవరణ బిల్లును ఈ రోజు కేబినెట్ లో ఆమోదించే అవకాశం ఉంది. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందే అవకాశం ఉంది. గతంలో 3 పిల్లలుంటే స్థానిక సంస్థల్లో అనర్హులుగా ప్రకటించేది. కానీ దానికి ఆమోదం తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసి చట్ట సవరణ చేయబోతా ఉంది. ఇక యూనివర్సిటీ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతుంది. కొత్తగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఆ మేరకు ఇటు స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ మేరకు బిల్లును కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం పొందబోతున్నారు. ఇక టూరిజం పాలసీకి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలకు సంబంధించి VRO వ్యవస్థ గురించి కావచ్చు, TC జూస్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్, అదేవిధంగా పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత BAC సమావేశం కూడా ఉండబోతుంది. BAC సమావేశంలో ఈసారి అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు నడపాలి అనేది చర్చించబోతున్నారు. ఆ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఈ వారం రోజుల పాటు ఈసారి అసెంబ్లీ సెషన్స్ జరిగే అవకాశాలు కూడా తెలుస్తుంది.